నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ప్రస్తుతం మనం వరంగల్ వాగ్దేవి కాలేజ్లో ఉన్నాము. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఈరోజు ఇక్కడ ఈ శిక్షణా తరగతులు చేపట్టడానికి ముఖ్యంగా యువత కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. యువత మీ దాంట్లోకి రావడానికి చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఏంటి అసలు ఏం చేయబోతున్నారు? గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత న్యాచురల్గా ఈ దేశంలో ఉన్న యువత అంతా కూడా అట్రాక్ట్ అవుతున్న వాస్తవం. రాజకీయ పరిస్థితుల మీద కానీ ఎప్పటికప్పుడు తర్ఫీదు కావాల్సిన ఎక్కడ ఉంటుంది కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవాళ తర్ఫీదు కాకుండా ఉంటే డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంది, కార్యాచరణ ఏందో తెలవాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమం అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో 2 days కార్యకర్తల నుంచి మొదలుపెట్టి నాయకుడి వరకు ఈ ప్రశిక్షణ తరగతుల్లో పాల్గొని అప్డేట్ అయిపోతారు. మీ నుంచి కూడా చాలా నేర్చుకుంటారు కదండి. అంటే మీరు రాజకీయంగా చాలా అనుభవం ఉంది. యూత్ని ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఇలా చెప్తున్నారు. ఒక్క మాట యూత్ కోసం ఏం చెప్తారు రాజకీయాల గురించి అడిగితే? జనరల్గా విద్యార్థులు కానీ యువత కానీ రాజకీయాల్లో పాల్గొనద్దు. వాళ్ళంతకు వాళ్ళ సొంత క్యారియర్ మీద వాళ్ళ సొంత బిజినెస్ మీద పార్టిసిపేట్ చేయమని కోరుతారు. కానీ దేశ భవిష్యత్తుని లిఖించేది ప్రభుత్వాలు కాబట్టి అంత కీలకమైన నిర్ణయాల్లో యువత కనుక భాగస్వాములు కాకపోతే, విద్యార్థులు కనుక భాగస్వాములు కాకపోతే పరిపూర్ణంగా ఉండే ఆస్కారం ఉండదు. కాబట్టి తప్పకుండా విద్యార్థులు కానీ యువత కానీ పాల్గొనాలి. అంటే చివరిగా మా మహిళల గురించి అన్న, అంటే మహిళలు కూడా చాలామంది రాజకీయాల్లో రావడానికి ఆసక్తిగా ఉన్నారు. అలాంటి వారి కోసం మహిళలకి ఏం చెప్తారు? అసలు కనపడకుండా ఇవన్నీ నడిపేదే మహిళలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వపరమైన ఏ పనైనా కూడా ఆచరణలో పెట్టేవాళ్ళు ముందు తీసుకుపోవడంతా మహిళలే. అందుకనే అది గుర్తించే భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రాలలో చట్ట సభలలో 33% ఉండాలని చెప్పి తీసుకొస్తుంది. విన్నారు కదా, ఇటు యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, రాజకీయాల్లోకి రావాలి. ఖచ్చితంగా మార్పు అనేది ఉండాలి. ఏదైతే అభివృద్ధి చెందుతుంది, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి యువతకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈరోజు శిక్షణ తరగతులను అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువత అనేది ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి, ఏంటి బీజేపీలో ఉండి నియమ నిబంధనలు ఇలాంటి వాటి మరిన్ని గురించి కూడా చెప్తూ వీళ్ళ రాజకీయ అనుభవాలను జోడిస్తూ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ శిక్షణ తరగతులను అయితే చేపట్టడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం. ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్.